వెల్కమ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల పరిధిలో ఉన్నటువంటి తోర్నాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శివలింగప్ప గారితో మనం ఉన్నాం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శివలింగప్ప గారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మీ వివరాలు. తోర్నాల్ గ్రామం అండి. ఆర్ శివలింగప్ప. నేను తోర్నాల్ గ్రామం నుంచి సర్పంచ్ ఉంటుంది ఇంతకు మొదలు. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ మళ్ళా నిలబడ్డాను. గ్రామానికి అంతా మేలు చేసినాము. సీసీ రోడ్లు చేసినాము, ఎలక్ట్రిక్ మార్క్స్ లైట్ చేసినాము. ఎన్నో గ్రామానికి మంచిగా చేసినాము. ఇంకా కొద్దిగా ఉండే చేసుడు. ఇప్పుడు చర్చ్ కమిటీ హాలు, ఇప్పుడు అంబేద్కర్ కమిటీ హాల్కు బౌండరీ చేసేది ఉన్నది. ఇంకా తొడము గల్లీలో సీసీ రోడ్లు వేసేది ఉన్నది. దాని గురించి అంతా చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీకు ఈ యొక్క గ్రామంలో ఇప్పటికి ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసినామంటున్నారు. ప్రజల స్పందన ఎలాగుంది? అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ కానీ అందరి స్పందన ఏ విధంగా ఉంది? మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము కారంగా, అందుకని మాకు లైక్ చేస్తుండ్రు. మళ్ళీ నిలబడంటే మళ్ళీ నిలబడ్డాం సార్. అంటే మీరు అంటే రానున్న రోజుల్లో మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గెలిచిన తర్వాత అంటే గ్రామస్తులకి, ఆ ఓటర్ మహాశయులకి మీరు ఏ విధంగా ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా చెప్పగలుగుతారా? వాళ్ళకి ఏం చేయబోతున్నారు? గ్రామానికి సంబంధించి అభివృద్ధి పథంలో కానీ అంటే వాటర్ సమస్యలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవన్నీ తీర్చినామంటున్నారు. ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా మీరు ఏ విధంగా ముంగడికి వెళ్తారు? ఏ విధంగా అంటే ఇప్పుడు మళ్ళీ మనకు ఇప్పుడు మంజీరా నది దిగుతుంది అన్నారు. మళ్ళీ దాని గురించి మళ్ళీ వాటర్ సమస్య వచ్చినా కానీ మన ప్రజలకు ఇబ్బంది పెట్టము వాటర్ సప్లైది. తోర్నాల్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ మోసిన్ గారు మనతో ఉన్నారు. మీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కానీ మీ పరిచయం చేసుకుని ముందుగా. నమస్కారం అండి, నా పేరు మోసిన్. నేను మాజీ ఉప సర్పంచ్. గత 5 సంవత్సరాల్లో మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి శివలింగప్ప గారు అప్పుడు ఏదైతే 5 సంవత్సరాలు మేము పరిపాలించినామో ప్రతి ఒక్క వ్యక్తికి కులం, మతం, భేదం తేడా లేకుండా కళ్యాణ లక్ష్మి కానీ సీసీ రోడ్లు సుమారు 1 కోటి నుండి 1,50,00,000 వరకు ప్రతి గల్లీకి వేయించడం కూడా జరిగింది. ఇంకా ఏవైనా ఉంటే కూడా మళ్ళీ వేసేస్తాము. ఇప్పుడు మనూర్ మండలంలో తీసుకుంటే బటర్ఫ్లై లైట్లు, ఈ హైలోజన్ లైట్లు ఏవైతే ఉన్నాయో ఏ గ్రామంలో కూడా లేవు. ప్రతి దానికి మా సర్పంచ్ గారు అనేక రకాలుగా కృషి చేసి ఎంత అయితే అంత మేలు మనం చేయాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి ముఖాలు చూడకుండా, కులాలు చూడకుండా, భేదాలు చేయకుండా ప్రతి ఒక్కరు నా మంచి అన్నట్టుగా నడిపించినటువంటి మా శివలింగప్ప గారు మళ్ళొకసారి ఇప్పుడు బరిలోకి దిగడం జరిగింది. 200కు పైగా మెజారిటీతో మళ్ళీ ప్రజలు మాకు ఆశీర్వదించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది. ఎక్కడ పోతే మేము చేసిన మేలుంది. ఎక్కడ కూడా ఇప్పుడు మా సర్పంచ్ గారికి ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ లేదు. ఇప్పుడు గత సంవత్సరం ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బీసీ కాలనీ ఏదైతుందో నీళ్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఒకసారి మీరు పోయి బీసీ కాలనీల వాళ్ళకు కూడా అడిగితే కూడా ఇదే రకంగా ఉంటుంది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మేము తట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలకు మేలు చేయడానికి మేము మళ్ళీ ఒకసారి కంకణం కట్టుకొని మళ్ళీ నిలబడ్డాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదైతే పల్లె ప్రకృతి వనం ఏదైతే ఉందో అదేవిధంగా మళ్ళా ఈ రైతు వేదిక 20 లక్షలతో నిర్మించడం జరిగింది. మైనార్టీలకు 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా శివలింగప్ప గారు సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ సాబ్ మాకు మా ఈద్గా కమ్యూనిటీ హాల్ లేదంటే ఎంబడి భూపాల్ రెడ్డి గారితో కొట్లాడి మళ్ళీ 8 లక్షలతో మాకు ఈద్గా కమ్యూనిటీ హాల్ ఇప్పించడం జరిగింది. సర్పంచ్ సాబ్ మేము ఏ టైంలో అయినా ఒకవేళ మనిషి మరణిస్తే ఏ టైంలోనైనా ఖననం చేయడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ స్తంభాలు లేవు, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఎంబడే స్పందించి మాకు మంచి మైనార్టీలకు ఒక మంచి మేలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మా మైనార్టీలకు ఒక కాంపౌండ్ వాల్ కావాలి. 2 సైడ్ల నుంచి 2 సైడ్లు కాంపౌండ్ వాల్ కావాలి. మస్జిద్కు కాంపౌండ్ వాల్ కావాలి. అవన్నీ తన వంతు కృషితోని బరాబర్ చేయిస్తానని మాకు అందరికీ మైనార్టీ.
అంటే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులే కాకుండా మళ్ళీ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఏ విధమైనటువంటి మేనిఫెస్టో కానీ అంతేవిధంగా ఈ గ్రామ సమస్యలను ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉందని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు, అపోజిషన్లు కానీ ఎవరైనా కానీ, మీరు వాళ్ళని ఏ విధంగా దూసుకెళ్తారు? గ్రామ అభివృద్ధికి సంబంధించి మీరు ముందున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా హామీ ఇవ్వబోతున్నారు ఓటర్ మహాశయులకు? ఇప్పుడు ఒకటేనండి, నేను అనేది ఒకటే. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉన్నా కానీ ప్రజలు వాళ్ళకు మెచ్చడం లేదు. ప్రజలు ఏమొచ్చింది, నా రైతు బంధు రావట్లేదు, రైతు బీమా అనేది పోయింది, కళ్యాణ లక్ష్మి 2 సంవత్సరాల నుంచి మా తోర్నాల్ గ్రామానికి కేవలం 2-3 కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి. అనేక మంది ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, కావాలని వాళ్ళ కళ్యాణ లక్ష్మిలు ఆపేసిండ్రు. ఇది ప్రజలు గమనిస్తలేరా? ప్రజలకు తెలియడం లేదా ఇవన్నీ? ఏం చేస్తున్నాం, ఏం లేదు, ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకత ఉంది. ఇప్పుడు చూడండి, మా సర్పంచ్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత మేము మా ఎస్సీ మిత్రులకు అక్కడ చర్చ్కు కమ్యూనిటీ బౌండరీ లేదు, అదొకటి చేయాలని మా ఉద్దేశం ఉంది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ది విగ్రహం అది అన్కంప్లీట్ ఉంది, అదొకటి మేము చిత్తశుద్ధితోని అదొకటి కంప్లీట్ చేస్తాం. మరి అక్కడ అంబేద్కర్ భవనం ఉంది, అక్కడ భవనానికి కొద్దిగా బౌండరీ కావాలి, అది కూడా చేసి మళ్ళీ గుళ్ళ కుర్మ వాళ్ళకు కూడా మాకు బీసీ కమ్యూనిటీ హాల్ లేదు, అదొకటి మేము చేయించాలని నిర్ణయించుకున్నాము. ఇదే కాకుండా ఏ సమస్య ఉన్నా ఏ ఒక్కరు వచ్చి ఇట్లా కదిలించినప్పుడు నావాడు కాడు, వీడు నాకు ఓటు వేయలేడని ఎప్పుడు ఆలోచించకుండా మేము పని చేసినాము. ఇప్పటికి కూడా మళ్ళీ అదే విధంగా మేము పని చేసి గ్రామాభివృద్ధికి మేము తోడ్పడతాము. బరాబర్ మళ్ళీ ఒకసారి విజయం డంక మోగించబోతున్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మా తోర్నాల్ గ్రామ ప్రజలకు కోరడం ఏమైనదిగా, మా ఉంగరం గుర్తుపైన మొదటి సీరియల్ నంబర్ ఉంగరం గుర్తుపై ఓటేసి ఆర్ శివలింగప్ప గారికి భారీ మెజారిటీతోని గెలిపించాలని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గెలిపించి మళ్ళా అభివృద్ధి చేసే దశలో మాకు ముందుండి నడిపించడానికి ఒక అవకాశం మళ్ళొకసారి ఇవ్వాలని గ్రామ ప్రజలకు కోరుతున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.